ఇంకా మార్కెట్లో ముందుకెళ్ళడానికే అవకాశం ఉంది టాటా మోటార్స్. సో దాని గురించి ఏమీ ఎవరు సందేహపడక్కర్లేదు, అంటే కరెక్షన్ తీసుకునేదాకా ఆగాల్సిన టాటా అవసరం. మోటార్స్ సిప్ మోడల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో మీరు ఎవ్రీ మంత్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని టాటా మోటార్స్ లో కూడా, అంటే మీరు పెట్టే 10 కంపెనీలు 20 కంపెనీలో కూడా టాటా మోటార్స్ లో కూడా మీరు రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ లో చేసుకుంటే మీకు అధిక లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అండ్ ఒక్కొక్కసారి రిలేటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద కూడా క్వరీస్ వస్తున్నాయండి, కాలర్స్ అడుగుతున్నారు. ఎస్ యాక్చువల్గా ఏంటంటే ఈ ఆటోమొబైల్ దాంట్లో ఈ మారుతి కానీ ఐషర్ మోటార్స్ కానీ డెవలప్ అవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వెరీ వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఆటోమొబైల్ రంగంలో కమింగ్ డేస్ లో. కాబట్టి ఓన్లీ ఐటీ రిలేటెడ్ కాదు, ఆర్టిఫిషియల్ ఇది ఆటోమొబైల్ దానికి కూడా దానికి అన్వయించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకొకసారి ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ గా చేసే వాళ్ళకి అది ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు వరకు అన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. నిఫ్టీ ఇప్పుడైతే 22,030 అంటే ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఇప్పుడు 22,0 22,030 రూపాయలు నడుస్తుంది. ఇది 22,050 పైన కానీ సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడం, కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే ఒక 20 to 30 పాయింట్స్ రిస్క్ చేయగలిగితే మార్కెట్లో దీన్ని కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 22,050 కానీ బ్రేక్ అవుతే మాత్రం మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా ఎక్కువ మంది బ్యాంక్ నిఫ్టీ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ ట్రేడ్ చేస్తారు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో, గ్యాప్ అప్ ఓపెన్ అవడం కాకుండా ఏదైతే 46,500 రూపీస్ దగ్గర నుంచి 300 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే, దాంట్లో 900 స్టాప్ లాస్ గా 900 అండ్ 930 స్టాప్ లాస్ గా మనం పెట్టుకోగలిగితే ఇక్కడ ఉన్న దగ్గర నుంచి మనం ఏదైతే ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా 46,930 ఇస్ ద స్టాప్ లాస్ బేస్ చేసుకుని మార్కెట్ లో ఒక ట్రెండ్ డౌన్ ట్రెండ్ రావడానికి మంచి స్కోప్ అయితే ఉంది. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఈరోజు ఫ్రైడే మార్కెట్ లో ఒక సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఎంత పాజిటివ్ ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం దీంట్లో ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో మనకి ఏదైతే మార్కెట్ లో ఒక గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ముందుకెళ్తున్నప్పుడు స్టాక్స్ విషయంలో మనకి అదాని పోర్ట్ ఒకటి ఈ రోజున మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఏ కరెక్షన్ వచ్చినప్పుడు కన్నా అదాని పోర్ట్ లో కూడా మీరు టేకప్ తీసుకోవచ్చు. బీపీసీఎల్ మనం వాసుదేవ్ గారు మనం 2 days 3 days బ్యాక్ కూడా బీపీసీఎల్ మనం మాట్లాడాము, రికమెండ్ చేయడం జరిగింది. అది ఏదైతే 450 దగ్గర నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పాం. ఈ రోజు 528 రూపీస్ నడుస్తుంది అది. అదే మార్కెట్ లో ఇది కూడా ఇంకా ఈ రోజు కూడా ఇంట్రాడే బెట్ చేసే వాళ్ళందరికీ కూడా 520 పైన మీరు ఏ రేట్ లో బై చేసినా సరే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పవర్ గ్రిడ్ కూడా మనం లాస్ట్ 1 week నుంచి కూడా చెప్తున్నాం. ఇన్ఫాక్ట్ అది దాని గురించి చెప్తున్నారండి. పవర్ గ్రిడ్ అయితే మీరు ఫర్ ద లాస్ట్ 1 week 10 days యు బీన్ అడ్వకేటింగ్. అది కూడా 220 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు 270 రూపీస్ నడుస్తుంది. అదేవిధంగా బీపీసీఎల్ తో పాటు ఐఓసి కూడా మార్కెట్ లో ఒక రియల్ గా బ్రేక్అవుట్ తీసుకుంది. ఇది కూడా ఏదైతే మార్కెట్ లో కాలర్స్ హావ్ సమ్ క్వరీస్ సార్ ఓవర్ ఐఓసి, అంటే బీపీసీఎల్ మీద ఉన్నంత కాన్ఫిడెన్స్ ఎందుకని ఐఓసి మీద ఇంపోజ్ చేయలేకపోతున్నారు, కారణం ఏంటంటారు? లేదు ఐఓసి యాక్చువల్ గా 100 రూపీస్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. గత నవంబర్ నుంచి కూడా 100 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ వచ్చినప్పుడు దీన్ని చాలా హైలైట్ చేసి చెప్పాం మనం. ఇది అక్కడి నుంచి ఈ రోజుల 50% పెరిగిందండి, జస్ట్ స్పాన్ ఆఫ్ 1 month అండ్ 1.5 months. రైట్ అక్కడి నుంచి అంటే ఆయిల్ కంపెనీస్ కళ్యాణి కూడా ఎప్పుడైతే పాలసీ మారి దానికి సంబంధించినటువంటి రేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మారుతా ఉన్నాయో, ఇదివరకు అయితే గత 4-5 సంవత్సరాల క్రితం ఆయిల్ కంపెనీస్ లో పెద్దగా రికమెండ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా చాలా హైయెస్ట్ పెర్ఫార్మ్ చేస్తూ మంచి రిటర్న్స్ అయితే ఇస్తున్నాయి. బీపీసీఎల్ ఐఓసీఎల్ కూడా సిప్ మోడల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీ హై యూ కెన్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా పవర్ గ్రిడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రెండింటి గురించి కూడా మన చిత్తులో ఈ రెండు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. పవర్ గ్రిడ్ అయితే మన లాస్ట్ ఒక 10 days బ్యాక్ 247 and 250 రేంజ్ లో చెప్పాం. ఇప్పుడు 273, 275 నడుస్తుంది. ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి స్టాకే. పవర్ గ్రిడ్ లో కూడా ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్ తీసుకోవచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జొమాటో ఎంతో స్టబ్లింగ్ గా డౌన్ ట్రెండ్ లో ఉండే స్టాక్ మళ్ళీ టేక్ ఆఫ్ అయింది 1 week నుంచి. ఏదైతే 130 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ మనకి టేక్ ఆఫ్ అయి ఇప్పుడు 143 నడుస్తుంది. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా స్మాలర్ ప్రైస్ లో ఉంది. కాబట్టి వాళ్ళు జొమాటో లాంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు జొమాటో అండ్ కెనరా బ్యాంక్ న్యూస్ లో కూడా ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసుకోవడానికి మంచి పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం అయితే ఉంది.
రైట్. ఇంకొక ఇక స్టాక్ రిలయన్స్ విషయంలో ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత, ఎక్కడైతే 2750 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత రిలయన్స్ 1 or 2 టైమ్స్ ఏదో డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అన్నాం. ఈరోజు 2900 నడుస్తుంది. ఇంకా మార్కెట్లో మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, అంటే నిఫ్టీ బ్యాంక్ వచ్చేప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత యాక్సిస్, ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, దే ఆర్ షోయింగ్ సమ్ సర్జ్. యా యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఈ రోజు అయితే మార్కెట్ అయితే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఈ విధంగా ఉంది. ఒకేలా ఏదైనా మార్కెట్లో ఏదైనా డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఏదైనా ఉంటే, దాంట్లో మనం ఇమీడియట్ గా పార్టిసిపేట్ చేయవలసింది కోటక్, యాక్సెస్. ఈ రెండు కూడా అంత పెర్ఫార్మెన్స్ జస్ట్ ఫర్ నార్మల్ గానే ఉన్నాయి. Right. ఒకేలా ఏదైనా మార్కెట్ డౌన్ ట్రెండ్కి వస్తే ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంకు ఇమీడియట్ గా సెల్లింగ్ సైడ్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. దాన్ని ఫాలో అవుతూ యాక్సిస్ బ్యాంక్. ఇది బ్యాంకింగ్ దాంట్లో మేజర్ పోర్షన్ ఉన్నాయి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ మేజర్ పోర్షన్ ఉన్నాయి కాబట్టి వీటి ఎఫెక్ట్ అయితే మాత్రం ఇమీడియట్ గా, అంటే ఇవి భారీగా ప్లస్ లో లేవు, జస్ట్ నార్మల్ ప్లస్ లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏదైతే మార్కెట్ డౌన్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యి మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ. కాబట్టి ఒకవేళ మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు ఇంట్రాడే ట్రేడర్స్ అయితే మాత్రం వాటిని దృష్టిలో పెట్టుకుని కాన్షియస్ గా ఉండి వాటి బ్యాంక్స్ లో ఆ పెర్ఫార్మెన్స్ చేస్తుంటే అప్పుడు ఓవరాల్ గా మన టెక్నికల్ చూసుకుని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం సెల్ సైడ్ రావడానికి, లేకపోతే మార్కెట్ లో ఇటు సైడ్ ఉండి అటు సైడ్ ఉండి మనం లాభపడడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రైట్. ఎఫ్ఎంసీజీకి సంబంధించి హౌ టు గో అబౌట్ అనేది మరొక క్వెరీ అండి కాలర్ నుంచి. ఎఫ్ఎంసీజీ దాంట్లో సంబంధించి ఈ రోజున ఉన్న దాంట్లో ఎఫ్ఎంసీజీ అయితే ఈ రోజున మనకి ఉన్న పెర్ఫార్మెన్స్ దాంట్లో నార్మల్ గానే ఈ ఫార్మా దానికి, ఎఫ్ఎంసీజీ దానికి జస్ట్ ఫర్ నార్మల్ గానే ఉంది. దాని తర్వాత మార్కెట్ లో వచ్చే మూవ్మెంట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ఆల్రెడీ ఏదైతే మనకి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, డాబర్ ఇవన్నీ ఏదైతే మార్కెట్ లో ఒక నార్మల్ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి దాని తర్వాత వచ్చే దాంట్లోనే మనకి చూసుకోవడానికి అవకాశం ఉంది. టాటా కన్జ్యూమర్ అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది ఈ రోజున. దాన్ని మనం ఏ విధంగా మన ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చారో దాని గురించి అంతా కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అంటున్నాం. దాంట్లో కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ అయింది కాబట్టి, అంటే ఏదైతే ఒక 4-5 days నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. నిన్న కొంచెం టాటా కన్జ్యూమర్స్ లో కొంచెం ఓవర్ ఇచ్చింది కాబట్టి అది మార్కెట్ లో ఓవరాల్ గా వీక్లీస్ లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా కొంచెం మార్కెట్ లో ప్లస్ లో ఉంది కాబట్టి దానికి మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీక్లీ బ్రేక్అవుట్స్ లో కూడా అదాని పోర్టు బాగా దూసుకెళ్తుంది. దాంతో పాటుగా సిప్లా అండ్ టీసీఎస్ ఇంటర్నెట్ ట్రేడ్ చేసే వాళ్ళకి అదాని పోర్టు, సిప్లా, టీసీఎస్ ఏదైతే 1 week నుంచి టేక్ ఆఫ్ అవుతూ వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుంటుంది కాబట్టి టీసీఎస్ తో పాటు ఇన్ఫోసిస్ కూడా రైట్. ఈ 4